మనస్సు లేకపోతే క్రొత్త జన్మ అనుభవం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నువ్వు ప్రభువును వెంబడించడం ప్రాముఖ్యం కాదు. నువ్వు మొదట కొత్తగా జన్మించావు ఆరంభ దినాల్లో. ఏమండి, ఆరంభ దినాల్లో ఈ హెబ్రోను సహవాసంలో నువ్వు ఎవరైనప్పుడు నేను కూడా వెళ్తే కనుక, ఎవరైనా నీకు అదాడు పడితే కనుక వాళ్ళని అడిగే ప్రశ్న ఒక్కటే, అయ్యా నువ్వు రక్షించబడినావా? ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు రక్షించబడినావా? మందిరము అని చెప్పేసి నువ్వు లోపలికి వచ్చి కసు కొడుతున్నావు. అక్కడ ఉన్న ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఎవరో ఒకరు వస్తారు, వచ్చి బాబు నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడిన వ్యక్తి అయితే పరిచర్య చేయి. నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే కానుకి. నువ్వు రక్షించబడిన వ్యక్తినే ఏదైనా చేయి. నువ్వు రక్షణ లేకపోతే, నీ పాపంలో క్షమాపణ లేకపోతే, నువ్వు క్రొత్తగా జన్మించిన వ్యక్తివిగా ఉండకపోతే గనక నువ్వు ఏ పరిచర్య చేయడానికి నువ్వు హక్కుదారుడవు కాదు.